వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక తెలిసిందే కదా, మూవీ ఇండస్ట్రీలో పెద్దల పైన ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతం దిల్ రాజు గారి అభిమానంట అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఒకసారి అడిగి చూద్దాం ఏంటో. సో నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఏంటి ఏంటో రాసి పెట్టారు, స్టాప్ పాలిటిక్స్ ఏంటి ఐటీ దాడులు జరుగుతుంది? దీన్ని ఎన్వి పాలిటిక్స్ గా మేము భావిస్తున్నాం అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద జరుగుతున్నటువంటి దాడిగా కూడా భావిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే మన తెలుగు సినిమాలు అనేటువంటివి పాన్ ఇండియాలో అయిపోయినాయి, ఇంకా పాన్ వరల్డ్ కూడా అయిపోయినాయి. ప్రపంచ స్థాయిలో కూడా మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయి. ఎంతో కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేస్తూ 1000 కోట్ల వరకు కూడా దాటి కూడా పోయినాయి. ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కొంతమంది వాళ్ళు ఎన్వి పాలిటిక్స్ అనేవి కూడా చేస్తున్నారు. తెలుగు సినిమాని తొక్కివేయాలనేటువంటి ప్రయత్నం కూడా తీవ్రంగా జరుగుతున్నది. కాబట్టి ఐటీ రైళ్లు కూడా జరుగుతున్నాయి. వీటిని కూడా మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నామండి. ఈ మధ్య వాళ్ళు చెప్పారు దిల్ రాజు గారి మీద ఐటీ రైడ్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు చెప్పినటువంటి రీజన్ చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే బయట గ్రాస్ ఇన్కమ్ అనేది ఉందంట, అంత ఇన్కమ్ ఉంది కాబట్టి దాన్ని బట్టి దిల్ రాజు గారి మీద అటాక్ చేశారంట. ఇది అసలు ఎవడైనా వింటే నవ్విపోతారు. ఇన్కమ్ ట్యాక్స్ వంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ విషయం తెలియదా? వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి తెలుసండి, గ్రాస్ ఇన్కమ్కి నెట్ ఇన్కమ్కి తేడా కూడా తెలియదు వాళ్ళకి. ఒక 100 కోట్లు ఒక సినిమా కలెక్షన్ వచ్చిందంటే ఒకసారి సల్మాన్ ఖాన్ గారు కూడా ఈ విషయంలో స్పష్టంగా చెప్పారు. ఆ 100 కోట్లు అనేవి నాకు ఎప్పుడు కనపడలేదండి అని సల్మాన్ ఖాన్ గారు చెప్పడం జరిగింది. కరెక్ట్. అది ఒక 100 కోట్లు సపోజ్ కలెక్ట్ అయింది అనుకుందాం. ఆ 100 కోట్లు ఎవరి జేబులో పోతాయి? మొత్తము నిర్మాత జేబులో పోవు. ఒక సినిమా అనేటువంటి దాన్ని ఒక నిర్మాత తీస్తాడు, అతనితో పాటు కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు, ఫైనాన్షియర్స్ ఉంటారు. ఈ విధంగా సినిమా తీసిన తర్వాత దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారు. అమ్మిన తర్వాత అవి అనేక సినిమా థియేటర్లలో కూడా వెళ్తాయి. ఈ విధంగా వెళ్ళటం వల్ల కలెక్ట్ అయినటువంటి ఒక 100 కోట్లు కూడా థియేటర్ యజమానులకు కొంత పోతాయి, కొంత డిస్ట్రిబ్యూటర్లకు పోతాయి. ఈ విధంగా పంచబడుతుంది. కేవలము దిల్ రాజు గారు లేక పర్టికులర్ నిర్మాత జేబులకు పోదు. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. రైట్స్ అయితే జరగకూడదు అంటారు. సో పర్టికులర్ గా మీరు వచ్చి చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరైనా పంపించారా లేకపోతే మీరు అభిమానంతో వచ్చి చేస్తున్నారా? ఇది దిల్ రాజు గారి ప్రముఖ నిర్మాత మీద జరిగినటువంటి దాడి వల్ల ఎంతో మంది సినిమా ఫీల్డ్ చెందినటువంటి వాళ్ళు మానసికంగా కూడా బాధపడుతున్నారండి. ఎందుకంటే దిల్ రాజు గారు వంటి వాళ్ళు, మైత్రి మూవీస్ వంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మామూలుగా ఏదో ఒక సినిమా చూసి వెళ్ళిపోయేటువంటి మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా తాము సంపాదించినటువంటి ధనంతో కూడా రెగ్యులర్ గా సినిమాలు తీస్తుంటారు. దిల్ రాజు గారు ఆయన నిజంగా కింగ్ ఆఫ్ సినిమా ఆయన దిల్ రాజు గారు. ఎవరైనా పంపించారా మిమ్మల్ని ఇలా చేయమని? లేకుంటే పర్టికులర్ గా అలా మేము చెప్పలేమండి. ఎందుకంటే దీన్ని ఎవరి మీద కూడా తీసుకురావడం కూడా ఇష్టం లేదు. ఒక దిల్ రాజు గారి మీద అటాక్ జరిగిందంటే ఫర్దర్ గా ఎన్నో సినిమాలు ఆగిపోతాయి. మైత్రి మూవీస్ మీద వాళ్ళు రెగ్యులర్ గా సినిమా తీస్తున్నారు. ఐటీ వాళ్ళు వచ్చారు, ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది, ఒక సినిమా హిట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఒక విధానం ఉండాలి. సంవత్సరానికి ఒకసారి ఐటీ రిటర్న్స్ చేస్తారు. చేసినప్పుడు ఒక సినిమా లాభం రావచ్చు, ఒక సినిమా నష్టం రావచ్చు. ఉదాహరణకి మన గేమ్ చేంజర్ సినిమా అనుకున్నంత లాభం రాలేదు, కనీసం 100 కోట్ల రూపాయల పైన ఆయనకు నష్టం వచ్చింది. వచ్చిన సినిమా తర్వాత సంక్రాంతికి వస్తున్న దాంట్లో కాంపెన్సేట్ అయ్యింది. ఈ విధంగా ఉండాలి. కానీ పుష్ప దాంట్లో కూడా ఇప్పుడు చూసుకుంటే అన్ని కోట్లు వచ్చినప్పటికీ ఐటీ వాళ్ళకి చూపించిన లెక్కలు సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు, అందుకే రైట్స్ మొదలు పెట్టారు అంటున్నారు కదా. అంటే మరి అంత అమౌంట్ వస్తే లెక్కలు సరిగ్గా అదే చెప్తున్నానండి. వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి కూడా తెలిసినటువంటి సింపుల్ విషయం అది. ఒక వ్యక్తి వ్యాపారం చేశాడు, ఒక 10,000 సంపాదించడం అనుకుందాం. ఆ 10,000 మొత్తం అతనికి కాదు, అతనికి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అతను రెంట్ పే చేయాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఈ విధంగా అనేక ఖర్చులు ఉంటాయి. గ్రాస్ వచ్చినటువంటి అమౌంట్లో దాదాపు 50%, 60% వరకు కూడా అతను వివిధ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది, రెంట్ల రూపంలో, కరెంట్ బిల్ రూపంలో. అదేవిధంగా కూడా అందుకనే సల్మాన్ ఖాన్ గారు కూడా ఒకసారి స్పష్టంగా చెప్పారు, వచ్చినటువంటి అమౌంట్ కూడా మొత్తం మాది కాదండి. ఇప్పుడు ఒక అమౌంట్ కలెక్ట్ అయింది, ఆ అమౌంట్ మొత్తం ఒక నిర్మాత చేతిలో పోదు. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఫైనాన్స్ ఉంటారు. ఈ రోజున ప్రతి ఊర్లో కూడా సినిమా హాల్ ఉంది, సినిమా హాల్ లేని ఊరు లేదు. వాళ్ళకు రెంట్ రూపంలో చెల్లించాలి. ఈ విధంగా వాళ్ళు వచ్చినటువంటి అమౌంట్ కూడా ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఏమో ఒకళ్ళు బాగుపడదాదు, ఎంతో వందల మంది బాగుపడతారు. రాశారు కదా ఇక్కడ, ఏంటి అంటే కావాలని చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇది ఎన్వి పాలిటిక్స్ గా భావిస్తున్నామండి. ఎందుకంటే ఈర్ష, అసూయ అనేది పెరిగిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నది. ఈ రోజున జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఎదిగిపోయింది. ఆ విధంగా కూడా కలెక్షన్లు కూడా ఉంటున్నాయి. ఈ విధంగా తెలుగు సినిమాని తమ టాలెంట్తో ఎదుర్కోలేని కొంతమంది కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక ఐటీ రైట్స్ రూపంలో దెబ్బతీసినట్టయితే వాళ్ళు ఫర్దర్గా సినిమాలు తీయలేరు, నెక్స్ట్ సినిమాలకి రావు.
ఆ విధంగా వీళ్ళని దెబ్బతీయాలి అనేటువంటి కుట్ర జరుగుతుంది. అందుకనే ఈ విధమైనటువంటి రైట్ జరిగి ఈ యొక్క ఆర్థికంగా కూడా తెలుగు సినిమా వాళ్ళని దెబ్బతీసే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటివి మానేసేయండి. మీకు చేత అయితే అన్ని భాషలు కూడా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మేము కూడా ఛాలెంజ్ విసురుతున్నాం. హిందీ ఇండస్ట్రీ కూడా ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు దమ్మున్న సినిమాలు తీయండి, ప్రపంచం మొత్తం ఆడించుకోండి. ఇంకా అనేక హిందీ సినిమాలు కూడా తెలుగులో ఆడినాయి. తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. మైనే ప్యార్కి వంటి సినిమాలు తెలుగులో బ్రహ్మాండంగా ఆడినాయి. ఇంకా ఫైనల్గా ఒకటే చెప్తున్నాం, ఐటీ విధానం అనేటువంటిది ఒక వ్యాపార రంగంలో వంటిదే. వాళ్ళకి ఒక విధానం అనేది ఉండాలి. విధానం కూడా లేకపోతే రాజ్యాంగ పరంగా కూడా మార్పులు చేయాలి. కేవలం ఒక సినిమాలో వచ్చిన కలెక్షన్స్ బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు. అదేవిధంగా వాళ్ళు యాన్యువల్ షీట్ ఉంటుంది, వాళ్ళు ఆ షీట్ ప్రకటిస్తారు. ఒక సినిమాలో లాభం వచ్చింది అనుకోండి, ఇంకో సినిమాలో నష్టం రావచ్చు. టోటల్ మీద వాళ్ళు సంపాదించింది ఎంత, అందులో వాళ్ళకి వచ్చినటువంటి లాభ నష్టాలు కూడా చూపించుకొని రైడింగ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఏదో వాళ్ళ మీద దాడి చేయటం, ఈ విధమైనటువంటి దౌర్జన్యం కూడా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అదే రాజ్యాంగబద్ధంగా చేస్తున్నామంటే రాజ్యాంగాన్ని కూడా ఐటీ విధానంలో మార్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది.